Good morning, everyone. How are you all? I'm fine. I'm good. Yeah. ఓకే. సో, హౌ ఆర్ యూ ఆల్ అన్నప్పుడు ఐయామ్ ఫైన్, ఐయామ్ గుడ్ జనరల్‌గా మనం చెప్పేవన్నమాట. హౌ డు యూ డూ అన్నా గాని ఐయామ్ ఫైన్, ఐయామ్ గుడ్ అంటాము. అయితే ఈ ఐయామ్ ఫైన్, ఐయామ్ గుడ్ అనేవి రొటీన్‌గా, రెగ్యులర్‌గా మనం చెప్పేవి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. సో, ఆ వర్డ్స్ కూడా మనం లాంగ్వేజ్‌లో యూజ్ చేయొచ్చు. ఐయామ్ ఫైన్, ఐయామ్ గుడ్ అనేవి రొటీన్‌గా వాడేవి కాబట్టి వీటికి కొంచెం భిన్నంగా అంటే సేమ్ మీనింగ్ వస్తది. మీనింగ్ మారదనమాట. సో, ఇంకొంచెం ఎక్స్‌ట్రా స్ట్రెస్ తోటి మనం చెప్పాల్సిన కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో, ఐయామ్ ఫైన్ అనే దానికి బదులుగా ఐయామ్ సేఫ్ అండ్ సౌండ్, ఐయామ్ హేల్ అండ్ హార్టీ, ఐయామ్ బ్రైట్ అండ్ బ్రీజీ, ఐయామ్ అలైవ్ అండ్ కికింగ్, ఐయామ్ ఫిట్ యాస్ ఎ ఫిడిల్. సో, చూసారా ఎన్నున్నాయో? 5 ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఐయామ్ సేఫ్ అండ్ సౌండ్, సెకండ్ వచ్చేసి ఐయామ్ హేల్ అండ్ హార్టీ, థర్డ్ వచ్చేసి ఐయామ్ బ్రైట్ అండ్ బ్రీజీ, ఫోర్ వచ్చేసి ఐయామ్ అలైవ్ అండ్ కికింగ్, ఫిఫ్త్ వచ్చేసి ఐయామ్ ఫిట్ యాస్ ఫిడిల్. సో, దీనిలో కొన్ని వర్డ్స్ మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రోబోస్ట్. రోబోస్ట్ వచ్చేసి అంటే హెల్దీ, స్ట్రాంగ్. హేల్ అనమాట. హేల్ అంటే రోబోస్ట్, హెల్దీ, స్ట్రాంగ్. హేల్ అంటే అది. బ్రీజీ అంటే వచ్చేసి రిఫర్స్ ఏ లైట్, ప్లెజెంట్ విండ్. బ్రీజీ విండ్ అంటారు కదా, రిలాక్స్ అవడానికి చాలా బ్రీజీగా ఉంది, కూల్గా ఉంది, అదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఫిడిల్ అంటే కూడా కొంచెం అర్థం అవ్వకుండా ఉండొచ్చు. ఫిడిల్ అంటే ఏంటంటే కొలిక్యువల్ టర్మ్ ఫర్ ద వైలిన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వైలిన్ ఫర్ మ్యూజిక్ కోసం ప్లే చేస్తాం కదా, మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఎలా ఉంటుంది? మనకి చాలా హ్యాపీగా, కూల్గా, రిలాక్స్డ్గా ఉంటుంది కదా, అదనమాట. ఫిడిల్ అంటే ఆ వైలిన్కి సంబంధించిన వర్డ్. ఇప్పుడు మనం ప్రతి సెంటెన్స్ యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్ అంటే ఏంటి? ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్ అంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ డేంజర్, అన్హార్మ్డ్ అండ్ గుడ్ హెల్త్. అంటే చాలా హెల్తీగా ఉన్నాను, ఎలాంటి హామ్ లేదు, ఎలాంటి భయం లేదు, కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ డేంజర్, ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి స్ట్రెస్ లేదు, ఎలాంటి స్ట్రెస్ సిచ్యువేషన్లో లేను, అన్సెక్యూర్గా అయితే ఏమి లేను, ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్, నేను చాలా బాగున్నా అని చెప్పేసి అనమాట. ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్ మీన్స్ ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ డేంజర్, అన్హార్మ్డ్ అండ్ విత్ గుడ్ హెల్త్, ఐఎమ్ సౌండ్, సేఫ్ అండ్ సౌండ్. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్. సెకండ్ వన్ వచ్చేసి ఐఎమ్ హేల్ అండ్ హార్టీ. ఐఎమ్ హేల్ అండ్ హార్టీ అంటే, హేల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, హెల్దీ, స్ట్రాంగ్, గుడ్ ఫిజికల్ కండిషన్. అంటే హెల్తీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, ఫిజికల్ కండిషన్ కూడా చాలా హెల్తీగా ఉంది, గుడ్గా ఉందన్నమాట. సో, ఈ విధంగా హేల్ అండ్ హార్టీ అని చెప్పేసి మనం వాడతాం అనమాట. ఐఎమ్ హేల్ అండ్ హార్టీ. సో, ఇది ఏంటంటే ఒక ఈడియం అనమాట. ఎలాంటి ఈడియం అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, హెయిల్గా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను, గుడ్ హెల్త్తో ఉన్నాను, ఫుల్ వైటాలిటీ, స్ట్రాంగ్ అనమాట, విగరస్, చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడానికి ఐఎమ్ హేల్ అండ్ హార్టీ అని వాడతాము. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. సో, ఐఎమ్ హేల్ అండ్ హార్టీ, ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రీజీ. ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రీజీ. బ్రైట్ అంటే చాలా బ్రైట్గా ఉన్నమాట, చాలా ఎనర్జెటిక్, చాలా లైట్ ఉందన్నమాట, కాన్ఫిడెన్స్ అనమాట, బిహేవ్స్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట, లైట్ హార్టెడ్. సో, బ్రీజీ అంటే వచ్చేసి మనకి కూల్ బ్రీజ్, చాలా ఆప్టిమిస్టిక్, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్రీజ్ చల్లగా ఉంది, కూల్గా ఉంది, చాలా పాజిటివ్గా థింక్ చేస్తాము, హ్యాపీగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది, ఎంత కూల్గా ఉందో, బ్రీజీ విండ్, నైస్ బ్లోయింగ్ అని చెప్పి అంటాం కదా. సో, ఆ విధంగా ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రీజీ. ఈ విధంగా సౌండ్ వైబ్రేషన్ కూడా కావాలి చెప్పినప్పుడు ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రీజీ. హౌ ఆర్ యూ? ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రీజీ. ఈ విధంగా ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రీజీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ది నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎమ్ అలైవ్ అండ్ కికింగ్. ఐఎమ్ అలైవ్ అండ్ కికింగ్, ఇది కూడా ఒక ఈడియంలా పనిచేస్తుంది. సో, కికింగ్ అంటే ఏంటి? గుడ్ హెల్త్, ఫిజికల్లీ యాక్టివ్, ఎనర్జెటిక్, అలాగా హ్యాపీగా ఉన్నావు, గుడ్ హెల్త్ ఉంది, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాను, ఎనర్జెటిక్ అనమాట, లాట్ ఆఫ్ ఎనర్జీ ఉందని చెప్పడం అనమాట. ఇది ఒక ఎంఫసైజ్ అనమాట. ఎలాంటి ఎంఫసైజ్ అంటే చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా, ఫిజికల్లీ హెల్త్, వెల్త్ చాలా బాగుందని చెప్పడానికి, ఎంఫసైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది కికింగ్. సో, ఐఎమ్ అలైవ్ అండ్ కికింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ అలైవ్ అండ్ కికింగ్. ఈ విధంగా ఐఎమ్ అలైవ్ అండ్ కికింగ్ అని చెప్పొచ్చు అనమాట, చాలా సింపుల్గా, ఈజీగా. మరి లాస్ట్ వన్ వచ్చేసి ఫిట్ యాజ్ ఫిడిల్. ఫిట్ యాజ్ ఫిడిల్ అంటే ఎక్సలెంట్ ఫిజికల్ హెల్త్ అనమాట. ఫిట్ యాజ్ ఫిడిల్ అంటే ఎక్సలెంట్ ఫిజికల్ హెల్త్, వెరీ ఎనర్జెటిక్, ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్, ఎలాంటి ఇల్నెస్ లేదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు,
అంత హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పనమాట. ఫిజికల్లీ హెల్తీ అండ్ నో హెల్త్ ఇష్యూస్ అండ్ ఎనర్జెటిక్ అని చెప్పడానికి ఐఎమ్ ఫిట్ యాజ్ ఎ ఫిడెల్. హౌ ఆర్ యూ మై డియర్? యా ఐఎమ్ ఫిట్ యాజ్ ఎ ఫిడెల్ అని చెప్పొచ్చు ఈ విధంగా. మరొకసారి మనం ఈ యొక్క 5 వర్డ్స్ చూసినట్లయితే 5 వర్డ్స్ మనకి ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయంటే హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ, ఐఎమ్ గుడ్. ఈ విధంగా ఈ 5 వర్డ్స్ కూడా మనం చెప్పొచ్చు. ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ హేల్ అండ్ హెల్దీ. ఐఎమ్ హేల్ అండ్ హార్టీ. ఐఎమ్ హేల్ అండ్ హార్టీ. హౌ ఆర్ యూ? ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రేజీ. ఐఎమ్ బ్రైట్ అండ్ బ్రేజీ. హౌ ఆర్ యూ? ఐఎమ్ అలైవ్ అండ్ కికింగ్. How are you? I'm alive and kicking. How are you? I'm fit as a fiddle. Yeah, I'm fit as a fiddle. How are you? I'm fit as a fiddle. ఈ విధంగా I'm safe and sound, hale and healthy, bright and breezy, alive and kicking, fit as a fiddle అనేవి కూడా ఆల్టర్నేటివ్గా యూజ్ చేయొచ్చు అనమాట.